హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలసిరి నిలయంలో. అండ్ ఐ విష్ యూ అ బిలేటెడ్ హ్యాపీ ఉగాది టు ఆల్ ఆఫ్ యూ. ఇక్కడైతే నేను మార్నింగ్ లేవగానే కుకింగ్ స్టార్ట్ చేశాను. అండ్ స్నానం చేసేసి దేవుని పట్టాలు తుడుస్తున్నాను అనమాట. వెట్ క్లాత్ తీసుకొని చాలా డేస్ అయింది. యాక్చువల్గా ప్రీవియస్ డేనే నేను ఇలా చేసింటే బాగుండేది. నేను మార్నింగ్ ఫెస్టివల్ రోజు మార్నింగ్ చేశాను. సో నాకు అందుకనేసి మొత్తం డే మొత్తం కూడా లేట్ అయిపోయిందనమాట పూజ. అందుకే ఫస్ట్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టేశాను డైనింగ్ టేబుల్ పైన. అండ్ నేనైతే ప్రసాదం పెట్టేసి స్వామికి హారతి ఇచ్చి దాని తర్వాత తిందాము అనుకున్నాను. అండ్ ఫైనల్లీ నాకైతే పూజ అయ్యేటప్పటికి 11:30 ఆ టైం అయింది. అండ్ నేను 11:40కి అలా తిన్నాను. అంటే ఒక రకంగా ఫాస్టింగ్ అనే చెప్పచ్చు. చాలా నీరసం వచ్చేసింది. అండ్ నేను ఈరోజు చాలా వెరైటీస్ చేశాను అనమాట. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఎన్ని వెరైటీస్ ఆఫ్ ప్రసాదమ్స్ చేయడము. నేను ఎలాగైనా చేయాలని ప్రీవియస్ డే అనుకున్న చేయగలిగాను. అండ్ అ బిగ్ థ్యాంక్స్ టు ద కుకింగ్ ఛానల్స్ ఓవర్ యూట్యూబ్ అనమాట. ఈ పులిహోర ఇంకా బొబ్బట్లు అనమాట. నేను ఈ 2 రెసిపీస్ అయితే ఒక 3-4 కుకింగ్ ఛానల్స్ చూసి దాన్ని మిక్సప్ చేసి ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా కుదిరాయి ఫస్ట్ టైం అయినా కూడా. ఇది మా గీత్ తీస్తున్నాడు, అందుకే క్యామ్ మొత్తం షేక్ అవుతుంది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అండ్ మేమైతే నేను హరి కూర్చొని తోరణాలు కడుతున్నాం. అండ్ ఇదైతే నా సింపుల్ ఉగాది రంగోలీ అనమాట. ఉగాది అంటే మనకి మ్యాంగోస్, ఈ వేపపూత, ఇదంతా ఉగాది పచ్చడి ఇదంతానే కదా. అండ్ ఈ ఇయర్ ఏదో అధిక మాసం వల్ల మనకి ఏప్రిల్లో వచ్చింది. యూజువల్గా ఉగాది మార్చ్లో వస్తుందంటండి. సో అప్పుడైతే మనకి పచ్చి మామిడికాయలు అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యేటప్పుడు వస్తుంది ఉగాది. ఇప్పుడు ఆల్రెడీ మనకి మ్యాంగోస్ స్టార్ట్ అయ్యాయి రావడము. అధిక మాసం కాబట్టి మనకి కొంచెం లేట్గా వచ్చింది అంటారు. అండ్ నేను ఇక్కడైతే ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసేస్తే మళ్ళీ తర్వాత నిదానంగా ఒక్కొక్క ప్రసాదం స్టార్ట్ చేద్దాము అనేసి. నేను ఎవ్రీ ఇయర్ అయితే ప్రసాదాలు అవన్నీ ఏం పెట్టుకోను. అండ్ ఈ ఇయర్ నేను మొత్తం ఒక 5 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేయాలి అని అనుకున్నాను కాబట్టి చేస్తున్నాను. అండ్ ఉగాది పచ్చడి గురించి అందరికి తెలిసిందే కదా. అన్ని షడ్రుచులు, తీపి, కారం, పులుపు, వగురు ఇవన్నీ ఉంటాయి అంటారు కదా. మన లైఫ్లో కూడా హ్యాపీనెస్, సాడ్నెస్ అన్నీ వస్తూ ఉంటాయి. హ్యాపీనెస్ వచ్చినప్పుడు ఎక్కువగా పొంగిపోకూడదు, సాడ్నెస్ వచ్చినప్పుడు ఎక్కువగా కృంగిపోకూడదు. లైఫ్ అనేది ఒక బ్యాలెన్స్డ్ వేలో లీడ్ చేయాలి అనేసి మనకి ఈ ఉగాది పచ్చడి తెలుపుతుందన్నమాట. నిజంగా మనకి ఎన్ని ఫెస్టివల్స్ ఉంటాయి కదా. యాక్చువల్గా అయితే ప్రీవియస్ డేస్ ఏన్షియంట్ టైమ్స్లో ప్రతిరోజు మన ఇండియాలో, భారతదేశంలో ప్రతిరోజు ఏదో ఒక ఫెస్టివల్ పెట్టేవాళ్ళంట. సో ప్రతిరోజు కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు జనాలు అన్నట్టు. ఏన్షియంట్ డేస్లో ప్రతిరోజు ఏదో ఒక పండుగ ఉండేదంట. 365 days 365 ఫెస్టివల్స్ ఉండేవంట. నాకు హరి చెప్పాడు. అండ్ దానివల్ల మనము తెలియకుండానే మన నెగిటివ్ వైబ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అండ్ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. అండ్ నేనైతే ఇక్కడ పులిహోర కలుపుతున్నాను. ఇది ఫస్ట్ అన్నం తీసుకున్న తర్వాత బయటికి, అంటే రైస్ కుక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కొంచెం పసుపు యాడ్ చేయండి. అండ్ అందులోనే ఒక 2 to 3 tablespoons ఆఫ్ ఆయిల్ యాడ్ చేయండి. మొత్తం కలిపేసామంటే మనకి పులిహోర కలిపేటప్పుడు ఆ రైస్ అనేది ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇది మంచి టిప్ అనిపించింది నాకు. అండ్ అలాగే పులిహోరకి ఒక మంచి కలర్ అనేది వస్తుంది. అండ్ దాని తర్వాత ఉడికించుకున్న ఈ టామరిన్ పల్ప్ అనేది యాడ్ చేయాలి. స్టార్టింగ్లో చూపించాను కదా, నేను ఇక్కడ ఒక 10 minutes పాటు ఒక లెమన్ సైజ్ చింతపండుని నానబెట్టాను. అండ్ తొక్కలు మొత్తం పిండేసి ఆ పల్ప్ ఉంటుంది కదా, ఆ పల్ప్ని స్టవ్ మీద పెట్టాను అనమాట. స్టవ్ మీద పెట్టి అందులో కొంచెం ఆయిల్, 3 గ్రీన్ చిల్లీస్, కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా టర్మరిక్ యాడ్ చేశాను. అది బాగా ఒక సిమ్లో పెట్టేసి ఒక 15 to 20 minutes బాగా ఉడికించాను అనమాట. ఆ ఉడికించిన టామరిన్ పల్ప్ని ఇందులో యాడ్ చేశాను. అండ్ అది కలిపేసిన తర్వాత ఇక్కడైతే నేను ఆవాలు, మిరియాలు, ధనియాలు, కొంచెం అంటే కొంచెం మెంతులు ఎక్కువ యాడ్ చేయొద్దండి, చేదు వస్తుంది. అండ్ కొద్దిగా నువ్వులు అండ్ 2 ఎండుమిరపకాయలు యాడ్ చేశాను. ఇదంతా కూడా డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ అనేది వస్తుంది కదా, ఆ పౌడర్ని మళ్ళీ మనం చింతపండు
పులిహోరలో యాడ్ చేసి కలుపుకోవాలి. ఈ పౌడర్ అనేది చాలా మటుకు స్కిప్ చేస్తూ ఉంటారు చాలామంది, కానీ టెంపుల్ స్టైల్ పులిహోర కావాలి అంటే ఈ పౌడర్ కంపల్సరీ ఉండాలి అనిపించింది. నేను టేస్ట్ చేశాక ఆ ఫ్లేవర్ అనేది బాగా యాడ్ అయింది. ఫైనల్లీ తాలింపు పెట్టేస్తున్నాను. ఇక్కడ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని సిమ్లో పెట్టేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆ పచ్చిశనగపప్పు, మినపప్పు కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేపుకొని ఈ తాలింపుని పులిహోరలో యాడ్ చేసేస్తే మన పులిహోర అనేది అంతటితో కంప్లీట్ అయిపోతుంది. సో టోటల్ 4 స్టెప్స్ అనమాట. అన్నం దింపుకున్న తర్వాత కొద్దిగా పసుపు అండ్ ఆయిల్ యాడ్ చేసేసుకొని కలిపేయాలి, ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి టామరిన్ పల్ప్, ఉడికించి పెట్టుకున్న టామరిన్ పల్ప్ యాడ్ చేయాలి. అండ్ థర్డ్ స్టెప్ వచ్చి డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ఆవాలు, మిరియాలు, ధనియాలు అవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకున్న పౌడర్ని యాడ్ చేయాలి. అండ్ ఫోర్త్ స్టెప్ తాలింపు పెట్టేయాలి. యూజువల్గా ఫస్ట్ స్టెప్ అంటే పసుపు అండ్ ఆయిల్ యాడ్ చేసేది, అండ్ థర్డ్ స్టెప్ గ్రైండ్ చేసిన పౌడర్ని యాడ్ చేసేది. ఈ 2 స్టెప్స్ మా అమ్మ మిస్ చేస్తూ ఉంటుంది. సో అందుకనేసి టెంపుల్ స్టైల్లో రాదు. సో ఈ 4 స్టెప్స్ కనుక మనం ఫాలో అయితే ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. మనం స్టార్టింగ్లో పసుపు అండ్ ఆయిల్ యాడ్ చేయడం వల్లనే ఇంత మంచి కలర్ వచ్చింది అనిపించింది నాకు. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది హరికి కూడా, నాకు కూడా. అండ్ గీత్ ఎప్పుడు పులిహోర తినడు, వాడు ఇదేంటి దీని పేరేంటి అని అడిగి మరీ తిన్నాడనమాట. అండ్ పులిహోర అయిపోయాక బొబ్బట్లు చేద్దాము అనుకున్నాను. యాక్చువల్గా నేను సేమియా పాయసం చేసేసాను మార్నింగే. సో స్వీట్ అండ్ హాట్ సరిపోతుంది కదా అనుకున్నాను, కానీ ఈసారి ఎలాగైనా చేయాలి బొబ్బట్లు అని 2 days నుండి అనుకుంటున్నాను. సో వై టు కాంప్రమైజ్, ఏముందులే లేట్ అయినా మనమే కదా, మేము 4 members కదా ఉండేది అన్నట్టు చేసేసాను. పద. అండ్ దిస్ ఈజ్ మై చేర్ఫుల్ మూమెంట్. నా చేతులతో నేను పుట్టినప్పటి నుండి ఫస్ట్ టైం ఒక 5 different వెరైటీస్ ఆఫ్ ప్రసాదమ్స్, అందులోనూ టేస్టీ ప్రసాదమ్స్ చేయడము ఒక ఫెస్టివల్కి ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా సాటిస్ఫాక్టరీగా అనిపించింది నాకు. అది ఏమీ తినకుండా ఉపవాసం కావాలని నేనేం అనుకోలేదు. ఇదంతా కంప్లీట్ అయ్యాక తిందాం అనుకున్నా, అప్పటికే టైం 11:30 అయిపోయింది. అండ్ ఫైనల్లీ దేవుడికైతే ముక్కున్నాను అనమాట, అందరూ బాగుండాలి అండ్ అందరిలో నేను ఉండాలి అని. అండ్ ఐ మీన్ అబ్సల్యూట్ లవ్ విత్ మై శారీ. మాధవరంలో బయటకు వచ్చేటప్పుడు డోర్ దగ్గర కనిపించింది అన్నాను కదా, లెనెన్ శారీ. ఈ కలర్ అండ్ ఫ్లాస్ బాగా నచ్చి, ప్రింట్ బాగా నచ్చి తీసుకున్నాను అప్పుడు 1,500 rupees అని. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ శారీ. చాలా అంటే చాలా అఫీషియల్గా, డీసెంట్గా ఉంది. ఇన్ని వెరైటీస్ నిల్చొని చేశాను కదా, అలవాటు అస్సలు లేదు నాకు. సో అందుకే కాళ్ళు బాగా మజిల్స్ క్రాంప్స్ వచ్చేసాయి. సో బాగా ఆఫ్టర్నూన్ నిద్రపోయి లేచి ఈవినింగ్ అలా కొద్దిసేపు బయటకు వెళ్ళేసి వస్తే మంచిగా రిలాక్స్డ్ ఫీల్ ఉంటుంది కదా అనేసి జస్ట్ కార్లో ఒక రౌండ్ అలా వేసేసుకొని వచ్చేద్దాము అనుకున్నాము. అండ్ బయటకు వెళ్ళంగానే హరికి చాట్ తినాలనిపించింది. సో బిగ్ బజార్ దగ్గర అయితే కొంచెం అంటే నీట్ హైజీనిక్గా చేస్తారు అక్కడ, అందుకని అక్కడ తిన్నా. సో ఇవన్నీ టెంపుల్స్ అన్నీ ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి. Free fruits and vegetables worth 500 rupees. Not 500 rupees for a single. On shopping of 2,500 rupees. అది 2,500 రూపీస్కి మనము షాపింగ్ చేస్తే 500 రూపీస్ విలువ గల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫ్రీ అంట. ఉగాది స్పెషల్ ఆఫర్.
అంటే బిల్లు 2500 చేయాలి మనము, 500 రూపాయలు ఫుడ్స్ కోసం. అండ్ మేమైతే బిగ్ బజార్ దగ్గర ఢిల్లీ వాళ్ళ చాట్ ఉంది, అక్కడ ఆపుకొని చాట్ తిన్నాము. అసలు గీత అయితే వాడు తినడు పెట్టాడు అన్నీ ఆర్డర్ చేస్తాడనమాట. నూడిల్స్ ఆర్డర్ చేశాడు, జస్ట్ ఒక 2-3 స్పూన్స్ తిన్నాడంతే, ఇంకా మిగిలినంతా వదిలేశాను. నేను ఎలాగో ఏమీ ఆర్డర్ చేసుకోలేదు కాబట్టి సరిపోయింది, ఇంకా వాడి నూడిల్స్ అన్నీ నేనే తినేసాను. అండ్ నాకు ఆ బిగ్ బజార్ ఎదురుగా టాటూస్ కనిపించాయి అన్నమాట. ఎందుకో ఈరోజు వేసుకోవాలనిపించింది. ఒకసారి జ్యోతి మాల్లో వేసుకున్నాను, అండ్ ఇప్పుడు సెకండ్ టైం. జస్ట్ టెంపరీ టాటూ అంతే, పర్మనెంట్ టాటూ కూడా ఇష్టం అనమాట. కాకపోతే నాకు ఆ పెయిన్ ఉంటుంది కదా, సో కొంచెం భయం. ఈ పౌడర్ వస్తుంది కదా, ఈ స్ప్రే వస్తుంది కదా, అది కళ్ళలో పడకూడదు అంటారు. నేను కళ్ళు మూసుకున్నాను, అండ్ లాస్ట్లో కొంచెం కళ్ళు తెచ్చాను, ఆ కళ్ళలో పడిపోయింది. కొంచెం సేపు ఎందుకో కళ్ళు చల్లగా ఉన్నట్టు అనిపించింది, కానీ ఒక 15-20 మినిట్స్ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కాదు, మ్యూజికల్ నోట్ అనుకుంటా, అదైతే వేయించుకుంటున్నాను ఇక్కడ. క్రిష్కి చిన్నప్పటి నుంచి టాటూస్ ఇష్టం బాగా, అంటే ఒక 4 years 5 years ఆ టైంలో బాగా వేయించుకునేవాడు. ఇప్పుడేమో వాడికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు. వేయించుకుంటామని అన్న అని అడిగితే కూడా వద్దన్నాడు. ఇది వేసిన దానికి 50 రూపీస్ తీసుకున్నారు, ఏమో మరి వర్తో కాదు, ఇట్స్ ఓకే. 50 అంటే ఓకే అనిపించింది. పిల్లలకి కుల్ఫీ కావాలంటే ఇక్కడికి వచ్చాము, ఇది కూడా పక్కనే ఉంటుంది బిగ్ బజార్ దగ్గరే. అండ్ నేనైతే నా టాటూ లోకంలో ఉండిపోయాను, సో ఐస్ క్రీమ్ మీద కూడా ధ్యాస పోలేదు నాకు. టాటూకి కనిపిస్తూ కొన్ని సెల్ఫీస్ తీసుకుంటూ ఉన్నాను. మేము కర్నూలుకి వచ్చిన కొత్తల్లో, అంటే ఒక 6-7 years బ్యాక్, మేము ఏ ఇంట్లో ఉన్నామో మీకు చూపిస్తాను రండి. ఇక్కడ క్రిష్ ఒక 4-5 years 5 years కూడా కాదు, 3-4 years ఏజ్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నాము మేము. క్రిష్కి చూపిద్దామనేసి తీసుకొచ్చాము. క్రిష్కి హౌస్ అయితే గుర్తులేదు, కానీ ఈ స్ట్రీట్లో నేను వాడికి సైకిల్ నేర్పిస్తూ ఉన్నప్పుడు ఒక హౌస్ నుండి ఇంటికి దారి కనుక్కోనన్నా అని చెప్పాను అనమాట. సో ఆ హౌస్ గుర్తుంది, ఏ హౌస్ నుండి అయితే నేను ఇంటికి దారి కనుక్కో అని చెప్పాను, అక్కడ అది వాడికి గుర్తుందనమాట. అండ్ ఒక మెమరీ లాగా ఉంటుందని ఇక్కడికి తీసుకొచ్చాము క్రిష్ని. ఈ ఫెల్ సో హ్యాపీ. మనం 5th floor ఉంది కాదు. నేను చిన్నప్పుడు, అంటే నేను 6th 7th ఆ టైంలో ఉన్నప్పుడు మేము ఇక్కడ ఉండేవాళ్ళం కదా, అమ్మ నాన్న నేను తమ్ముడు. మేము ఈ ఏరియాలోనే ఉండేవాళ్ళము. కర్నూలులో వెంకటరమణ కాలనీ అంటే ఫ్యామిలీస్కి చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. నాకు చాలా రోజుల తర్వాత జిలేబీ తినాలి అనిపించింది, సో జిలేబీ కౌంటర్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ బెల్లం జిలేబీ కూడా ఉంటుంది, కాకపోతే అంత ఫ్రెష్గా లేదు అనేసి ఈ షుగర్ జిలేబీని తీసుకొచ్చాడు హరి 10 రూపీస్కి. ఎందుకంటే నేను ఒక్కదాన్నే తింటాను. మేమైతే ఇంటికి వచ్చేసాము. టైం ఇప్పుడు 9:30 అలా అవుతుంది. మేము ఆఫ్టర్నూన్ పులిహోర అంతా కూడా బాగా తిన్నాము, నేను హరి అండ్ గీత్.
పాపం క్రిష్కి పులిహోర అసలు నచ్చదనమాట వాడికి. ఎంత టేస్టీగా ఉన్నా వాడు తినడు సరిగా. జస్ట్ 2 ముద్దలు తిన్నాడు అంతే. సో వాడికి ఏమన్నా ఆకలేస్తుంది, ఏమన్నా కావాలని అన్నా అంటే నాకు వైట్ సాస్ పాస్తా కావాలన్నాడు. సో వైట్ సాస్ పాస్తా కోసం ఫస్ట్ అయితే ఈ పెన్నీ పాస్తాని బాయిలింగ్ వాటర్లో సాల్ట్ వేసి కొంచెంసేపు బాయిల్ చేయాలి 80% ఉడికేంత వరకు. అండ్ దాని తర్వాత ఇక్కడ కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఫైన్గా చాప్ చేసుకున్న గార్లిక్ అండ్ ఇలా రఫ్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ బాయిల్డ్ కార్న్ ఇవన్నీ వేసి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు టాస్ చేసుకుంటే సరిపోతుంది. ఆ క్రంచీనెస్ అనేది అలానే రీటైన్ అవ్వాలి, మరీ మెత్తగా అయిపోకూడదు. అండ్ ఒక ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ యాడ్ చేశాను. 4 to 5 టేబుల్ స్పూన్స్ ఉంటుందిలేండి. అండ్ ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ మైదా యాడ్ చేయాలి. ఇది వైట్ సాస్ ప్రిపేర్ చేస్తున్నా. ఈ బటర్ అండ్ మైదాని కలుపుకుంటూ ఉండాలన్నమాట, పచ్చివాసన పోయేంత వరకు. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. దాని తర్వాత మిల్క్ యాడ్ చేయాలి. ఒక 2 cups ఆఫ్ మిల్క్ యాడ్ చేసేసి ఉండలు చుట్టకుండా ఈ విస్కర్ తోటి మనము కలుపుకుంటూ ఉండాలి. ఒక 1 minute థిక్ అయిపోతుంది. అందులో మనము ఈ పెన్నె పాస్తా, ఉడికిన పెన్నె పాస్తా అండ్ ఈ వెజిటేబుల్స్ యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. పైన కొంచెం ఆరిగానో, పెప్పర్ అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇంతటితో అయితే నా ఉగాది వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. బాయ్.